హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే ఈ వీక్ అంటే ఏప్రిల్ 6th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. మిగతా లాంగ్వేజ్ కోసం అయితే మనకు అవసరం లేదు. వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన కథ సుధ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో ఏప్రిల్ 6th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎక్కువగా ఈటీవీలో చిన్న చిన్న మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉంటారు డైరెక్ట్గా. చిన్న మూవీసే కావచ్చు, కానీ స్టోరీ లైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీలైతే కనుక ఈ మూవీ ఏప్రిల్ 6th ఈటీవీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 2 తెలుగు మూవీ అయిన కోట్. ఈ మూవీ మార్చ్ 14th థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 15th నెట్ఫ్లిక్స్లో దగ్గర 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వీలైతే కనుక థియేటర్లో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి అలాంటి మూవీ. అంతేకాకుండా మీరు ఈ మూవీ థియేటర్లో మిస్ అవుతే కనుక ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అయితే మీరు ఈ మూవీ ఓటీటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాటిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన ది లైఫ్ ఆఫ్ లిస్ట్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 1st నుండి అంటే మొన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక పక్క చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అలాగే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన ది ఇన్విటేషన్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 2 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుంటే అంటే హాలీవుడ్లో మాత్రం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది 2.5 రేటింగ్, కానీ చాలా సీన్స్ అయితే మన తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా తెలుగు ఆడియోలో చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ మూవీ. ఎక్కువగా హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 5 హిందీ మూవీ అయిన చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14th ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా కూడా తెలుగు ఆడియన్సే కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళకు కూడా చాలా వరకు అయితే నచ్చింది ఈ మూవీ. మరలా దీన్ని డబ్బింగ్ చేసి ఒక 2 to 3 weeks తర్వాత చాలా లాంగ్వేజ్లోకి అయితే డబ్ అయితే చేశారు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ చాలా మంది థియేటర్లో మిస్ అయితే అయ్యారు. సో మిస్ అవ్వకుండా మరలా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది, అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్. ఈ మూవీ 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 2 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ మిస్టరీ అంతేకాకుండా హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. నంబర్ 7 తెలుగు మూవీ అయిన హోమ్ టౌన్. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ నుండి ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా 19s కిడ్స్కి మాత్రం చాలా కనెక్ట్ అయ్యేలాగైతే అనిపించింది ఈ మూవీ. ఫ్రీగా ఉంటే కనుక ఏప్రిల్ 4th ఆహా ఓటీటీలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మొదటిగా ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ట్రైలర్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఎంజాయ్ అయితే చేస్తారు. అలాంటి ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 8 తెలుగు మూవీ అయిన టచ్ మీ నాట్. ఈ మూవీ డైరెక్ట్గా జియో హాట్స్టార్లో ఏప్రిల్ 4th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది.
ఈ మూవీ చూసుకుంటే భయ్య చాలా అంటే చాలా కొంచెం అడ్వెంచర్ అండ్ మిస్టరీగా అయితే ఉండబోతూ ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో నవదీప్ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. ట్రైలర్ చూసుకుంటే కనుక ఒక పవర్స్ ఉన్న ఒక వ్యక్తి తన లైఫ్లో ఎలా ఉంటుంది, తన లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అంతేకాకుండా అడ్వెంచర్ సీన్స్ ఎలా ఉంటాయి అన్నది మాత్రం చాలా క్లారిటీగా అయితే చూపించారు ట్రైలర్లో చూసుకుంటే. మరి మూవీ ఎలా ఉంటుంది అన్నది మాత్రం April 4th జియో హాట్స్టార్లో చూసి తెలుసుకుందాం. నంబర్ 9 తమిళ్ మూవీ అయిన టెస్ట్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో April 4th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు మాత్రం నాణ్యాన నటించిన జెర్సీ మూవీ అయితే గుర్తొచ్చింది. ఎందుకంటే అలాంటి బ్యాక్డ్రాప్ అయితే ఉంది. సిద్ధార్థ్ గారు అయితే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయితే నటించాడు. అతన్ని చూసుకుంటే కనుక క్రికెటర్ బ్యాక్డ్రాప్ అయితే ఉంది. సో ఎక్కువగా క్రికెటర్ మూవీస్ ఇష్టపడేవారు, అంతేకాకుండా ఎక్కువగా ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. April 4th నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన బ్లాక్ స్వామ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 2 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రీ వెబ్సైట్లో. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ మిస్టరీ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది బుక్ ఆఫ్ ద క్లారెట్స్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2024 Jan 2 ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అడ్వెంచర్ అండ్ కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 2 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా వరకు అయితే నచ్చుతుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే కనుక ఒకసారి నెట్ఫ్లిక్స్లో కూడా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 12 చైనీస్ మూవీ అయిన మాస్టర్ జెడ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య. 2018లో ఓన్లీ చైనీస్, ఇంగ్లీష్ అండ్ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 2 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ అలాగే చైనీస్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 13 మలయాళం మూవీ అయిన షాపు. ఈ మూవీ Jan 12 ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 11 అంటే నెక్స్ట్ వీక్ అయితే సోనీ లీవ్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా మలయాళం మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. అంతేకాకుండా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు మలయాళం లాంగ్వేజ్ నుంచి వచ్చిన మూవీస్. సో వారు మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ అయితే నెక్స్ట్ వీక్ సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో చూడడానికి అయితే ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా 100% నచ్చుతుంది. నంబర్ 14 డైరెక్ట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. టోటల్గా 3 మూవీస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఆ మూవీ ఒకటి ఉద్యోగం. ఈ మూవీ April 3 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రెండోది చూసుకుంటే కనుక ఉత్తరం. ఈ మూవీ అయితే April 6 స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. మూడోది చూసుకుంటే కనుక లైఫ్ పార్ట్నర్. ఈ మూవీ కూడా April 6 ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. సో చిన్న మూవీసే కావచ్చు, కానీ మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ అయితే ఈటీవీ తీసుకొస్తూ ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక, అంతేకాకుండా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఇలాంటి మూవీస్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి. సో ఫ్రీగా ఉంటే కనుక ఈరోజు ఒక మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ మూవీ ఉద్యోగం. నెక్స్ట్ డే అయితే ఇంకొక 2 మూవీస్ అయితే రావడానికి రెడీగా అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 15 కొరియన్ వెబ్ సిరీస్ అయిన హెలో మై 20s. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2018లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి 4 లాంగ్వేజెస్ యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో April 2 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే
ఉంది. ఎక్కువ కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ మీరు ఫ్రీగానే చూడొచ్చు తెలుగు ఆడియోలో. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్. అంతేకాకుండా ఈ వీక్ ఏప్రిల్ 6 లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మూవీస్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్. అంతేకాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.